కౌకు ఉద్యమాన్ని ఏంటంటే ఉద్యమంగా బీఎస్పీ ఉధృతం చేయబోతోందని బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ ఎంపీ రామ్జీ గౌతమ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. కార్మికుల ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తానని హామీ ఇచ్చారు. కలిసికట్టుగా విశాఖ ఉక్కును కాపాడుకుందామని దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ మాత్రమే అని చెప్పారు. లక్నో నుండి తమ పార్టీకి చెందిన ఎంపీ పోరాటానికి వస్తే ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి పరంజ్యోతి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వేల కార్మికుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రజా ఉద్యమం చేస్తామని చెప్పారు. అయినప్పటికీ 45,000 కోట్ల రూపాయల అప్పుల్ని స్టీల్ ప్లాంట్స్ కి మాఫీ చేసింది ప్రభుత్వం. ఎస్ఆర్ స్టీల్స్ కి, నిప్పన్ రోకి, భూషణ్ స్టీల్స్ కి, 3 స్టీల్స్ కి 45,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన దానికి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్స్ కి అడిగేది ఏంటి? కొన్నాళ్ళు డిలే చేయండి అని అడుగుతున్నాను. మేము మాఫీ అడగట్లా. ఏమంటే రైట్ ఆర్ రాంగ్? మాకు జస్ట్ కొన్నాళ్ళు పోస్ట్పోన్ చేయండి అనే వాళ్ళకి జీవితం. ఇందాక మా బాలయ్య గారు అన్నారు, పరంజ్యోతి గారు అన్నారు, ఈ 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండదు, జాగ్రత్త చేయకపోతే. వాళ్ళు దానికి కూడా సిద్ధమే. ఎప్పటికప్పుడు అమ్ముకోవాలా? మన ఇల్లు చక్క ఉంటుంది కదా, ఇల్లు చక్కదిద్దుకోవాలి. వాళ్ళకి కావలసిన వేల కోట్లు సంపాదించుకుని ఓడిపోతే కూడా రెడీగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకులు మళ్ళీ ఎలక్షన్లో గెలుద్దాం. కాకినాడ నుంచి వచ్చారు, పల్నాడు నుంచి వచ్చారు, ఏజెన్సీ ప్రాంతం నుంచి, ఏలూరు నుంచి, మా ఊరు నుంచి కూడా వచ్చారు. ఇంత గొప్ప అదానీ ప్రదేశ్ గా మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అట్లనే కాకుండా ఈ జిందాల్ శ్రీకాకుళంలోని మూలాపేట పోర్టును కూడా కొనటానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రభుత్వం అప్పచెప్పడానికి సిద్ధమని తెలుస్తుంది. ఏమిటండి ఇది? వీళ్ళు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? అదానీల కోసం, జిందాల్ కోసమా? ఆ జిందాల్ సంబంధించిన ఒక కేసులో 3 IPS అధికారులని సస్పెండ్ చేశారు, ఇతర అధికారులను సస్పెండ్ చేశారు. అందులో మరి అరెస్టులు కూడా చేశారు. అరెస్టుకి కారణం ఎవరు? సజ్జన్ జిందాల్. ఎవరి ఆదేశాల మీద సజ్జన్ జిందాల్ పెట్టిన కేసుని పోలీస్ అధికారులు చేశారని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మీద చర్యలు ఉండవు. అంటే జిందాల్ ఇన్వాల్వ్ అయినప్పుడే నేను అనుకున్నా ఈ కేసులో ఏం కాదు. ఇక్కడ అదానీ ముడుపులు ఇచ్చాడు అనగానే 2 పార్టీలు, అటు టీడీపీ ఇటు వైసీపీ గమ్మునుంటాయి అనుకున్నా. అదే జరుగుతుంది. ఈ రోజున పేపర్లో ఎక్కడా కూడా అదానీ పాత్ర ఎవరు చర్చించట్లే. ఈ రోజున ఒకే ఒక పత్రికలో చూసే దమ్మున్న ఎడిటర్ ఒక్కడే రాశాడు. ఈ రోజున ఏమిటి? ఒకటి ఈ 3,000 కోట్లు కట్టాల్సి వస్తుంది కాబట్టి సంశయిస్తున్నాడా చంద్రబాబు? అది కరెక్ట్ కాదు. ఎలా అయినా సరే దీన్ని అడ్డుకోవాలనేటువంటి దృష్టితో రాసిన ఒకే ఒక దమ్మున్న ఎడిటర్ని చూసా ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రం అసలు సమస్యలను పట్టించుకోకుండా ఏవేవో వాటి మీద ఏదో ఏమంటారు వాటిని, డ్రోన్స్ ఎగరేయటం, డ్రోన్స్ వల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది, రకరకాలు. మై పార్టీ స్ట్రగల్ వాజ్ led by the Andhra Pradesh peoples. That time 32 students died, some person died, and approximate 16,000 villagers, family members, they provide 27,000 acre land for to establish this Vizag plant. And that time approximate 8,000 get some jobs, but 8,000 family is still waiting for to get the job in the Vizag steel plant. Now government want to sell it. This is not right of the government, because this is land of the villagers. The first right is on that steel plant is a right is villagers and Andhra Pradesh peoples. The Andhra Pradesh people, they don't want to sell it. During that time agitation, 7 member of parliament, they resigned from the membership, and 60 member of legislative assembly, they resigned from the membership. Then government get some attention to establish it. Now I am requesting to this new government
central government don't sell the Vizag steel plant. Because of this, Vizag steel plant is a Hakku for the Andhra Pradesh and Ukku for the Vizag, Visakhapatnam. And also approximately 5 lakh families, they are directly or indirectly depend on the Vizag steel plants. If you will sell it, then the definitely 5 lakh people will be jobless. So 100% the steel plants workers and unions అలాగే